టైంకి కొంచెం లేట్ వచ్చినా పనిష్మెంట్ తప్పదు. టైం అంటే టైం కదా! మీరు పండగ పనులంటే పండగ పనులు కొంచెం తొందరగా చేసుకోవాలి అంతే. అంతేకాని లేట్‌గా వచ్చాం పండగ పనులు, మేము అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం, మేము పనులు చేసుకున్నామంటే కుదరదు. పనిష్మెంట్ తీసుకొని అలా ఉండండి. కాసేపు అలా ఉండండి. అప్పుడే పర్మిషన్ గ్రాంటెడ్ కాదక్కడ మీకు. నుంచోండి అలాగే వద్దురు గాని. వ్యూస్ అంటున్నారా? వ్యూస్ మరి వ్యూస్ ఉండాలి కదా! చూస్తున్నా సిస్టర్ లైక్స్ కాకపోయినా వ్యూస్ వస్తేనే కదా! వ్యూస్ రాకపోతే బోర్‌గా ఉంటది కదా! నేను ఇప్పుడే డాబా మీద నుంచి కిందకి వచ్చాను. గారెలు తింటున్నాను లైవ్‌లో ఇప్పుడు దాకా ఆహ్, అయి ఇప్పుడు దాకా అయిపోయింది. అయ్యో! మర్చిపోయాను మా గారెలవి చూపిస్తా ఆగండి మీకు. హనీ గారు హ్యాపీ సంక్రాంతి అంటున్నారు జ్యోత్స్న సిస్టర్. హలో! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్. హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ సిస్టర్ హ్యాపీ సంక్రాంతి అంటున్నారు రహీం అన్నయ్య. మీరు అలానే ఉండండి. వంటలు చూపిస్తా. నేను చేసినయి ఇంకా తినలేదు. ఉన్నారా అందరూ? ఉంటే చెప్పండి చూపిస్తా. హాయ్! హ్యాపీ సంక్రాంతి అంటున్నారు ప్రవాస్ ఫ్యాన్ గారు. ఆంటీ అన్నది తీసేసేసి అక్కడ ఏదన్నా పెట్టండి కానీ ఆంటీ వద్దు ప్లీజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సంక్రాంతి మీకు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ గారు. చూపిస్తా. వంటలు చూపిస్తా అందరికీ. అస్తమాను డాబా పైకి కిందకి దిగకండి కాళ్ళు నొప్పి పడతాయి అంటున్నారు. ఎందుకు నొప్పి పెడతాయి? ఎక్సర్సైజ్‌లా కూడా ఉంటది. నొప్పి ఏం పెట్టవు ఎక్కండి ఏం పర్వాలేదు. తిన్నది అరుగుతుంది ఎక్సర్సైజ్‌లా కూడా ఉంటుంది. ఏం నొప్పి పెట్టవు జ్యోత్స్న సిస్టర్. ఆల్రెడీ నొప్పిగా ఉందండి అంటున్నారు. ఎందుకు నొప్పి పెడతది చెప్పండి? ఎక్సర్సైజ్ అంతే. మేము ఎక్కట్లేదు దిగట్లేదా? పరిగెడుతున్నాం మేమైతే ఇక్కడ మెట్ల మీద ఇదిగో చూడండి. స్పీడ్‌గా ఎళ్తాం, స్పీడ్‌గా దిగుతాం. అంటే కాలు డ్యామేజ్ అనేసి నొప్పిగా ఉందేమో. లేకపోతే మామూలుగా అయితే చెయ్యొచ్చు. కిందకి పైకి మెట్ల మీద. వెళ్తున్నా ఆగండి లోపలికి. వెరైటీస్ చూపిస్తా మీకు. ఏం వండానో వెరైటీస్ చూపిస్తా. సారీ అండి స్పెల్లింగ్ మిస్టేక్ అండి. సారీ అండి స్పెల్లింగ్ మిస్టేక్ అండి. రావాల్సింది పోయి ఆంటీ వచ్చింది అంటున్నారు. ఇది పులిహోర ఆల్రెడీ నొప్పిగా ఉంది. ఆంటీ అక్క అదిగో మళ్ళీ మీరు మనసులో అన్నారుగా నన్ను మనిషి కాదన్నారుగా. నొప్పి పుడుతుంది అంటున్నారు బాలాజీ గారు. జాగ్రత్త బాలాజీ గారు అంటున్నారు. హ్యాపీ సంక్రాంతి మాస్ బ్రదర్స్ అంటున్నారు జ్యోత్స్న సిస్టర్. కరెక్ట్గా చెప్పారు మణి సిస్టర్. డాబా ఎక్కి దిగుతుంటే తిన్నది అరిగిపోతుంది వెనకాల అయిపోయాయి. మోకాలు కూడా అరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి అంటున్నారు. పండగ పూట పులిహోర ఏంటత్తా అంటున్నాడు అల్లుడు. రేపు చేస్తాం. రేపు చేసుకుందాం అల్లుడు బిర్యానీ చికెన్ అన్నీ. ఇది సాంబార్. ఓకే జ్యోత్స్న గారు హాయ్ అంటున్నారు అల్లుడు. ఓకే రాజేశ్వరి గారు అంటున్నారు. ఇది బంగాళదుంప కుర్మా. అంతే అయిపోయింది. పులిహోర అన్నారు కదా, మనం చేసే పులిహోర ఎలా ఉంటుంది. రేపు దమ్ బిర్యానీ చేస్తారేమో. నేను కూడా చేస్తా. బంగాళదుంప చూసి చికెన్ ఫ్రై అనుకున్నాను. అలానే ఉంటుంది బాలాజీ గారిది పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. పండగ స్పెషల్ వంటకాలు సూపర్గా ప్రిపేర్ చేశారు. ఎక్సలెంట్. ఈ వారం వంటలు పోటీలో మొదటి బహుమతి విజేత మన మోర్ మణి గారు అంటున్నారు రహీం అన్నయ్య.